విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రిలో ఓ యువకుడికి బ్రెయిన్ డెడ్ అయింది. తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరిన వంశీకృష్ణ కోమాలోకి వెళ్లిపోయినట్లుగా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. బ్రెయిన్ డెడ్ అని వైద్యులు చెప్పడంతో జీవన్ దాన్ ద్వారా అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. దీంతో ఆంధ్ర ఆసుపత్రిలో ఆపరేషన్ నిర్వహించారు. వంశీకృష్ణ గుండెను హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్కు, లివర్ను యశోద హాస్పిటల్కు తరలించారు. అవయవాల తరలింపు సందర్భంగా విజయవాడ నగరంలో పోలీసులు గ్రీన్ ఛానల్ చేపట్టి బెంజ్ సర్కిల్ నుంచి గన్నవరం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో అవయవాలను హైదరాబాద్ తరలించారు. వంశీకృష్ణ మూత్రపిండాలు, కళ్ళు విజయవాడలోని వివిధ ఆసుపత్రుల్లో బాధితులకు వినియోగించనున్నారు. జగ్గయ్యపేటకు చెందిన వంశీకృష్ణ ఓ ప్రైవేట్ కళాశాలలో కంప్యూటర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. తీవ్రమైన తలనొప్పి, జ్వరంతో ఇటీవల అస్వస్థతకు లోనయ్యాడు. వైద్యం చేయించడంతో మళ్ళీ స్వస్థత చేకూరిన 3 రోజుల క్రితం తిరిగి ఆయన అనారోగ్యానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్కు తరలించారు. వంశీకృష్ణ వైద్యానికి స్పందించని అచేతన స్థితికి చేరుకున్నట్లుగా వైద్యులు నిర్ధారించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో వంశీకృష్ణ అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులంతా అంగీకరించారు. అండి యంగ్ పేషెంట్ 29-year-old మేల్ పేషెంట్ ప్రెజెంటెడ్ విత్ మ్యాసివ్ అటాక్ అండి, మ్యాసివ్ బ్రెయిన్ అటాక్, స్ట్రోక్తో ప్రెజెంట్ అయ్యారు. ఇమీడియట్గా ప్రెజెంట్ అయిన 6 అవర్స్లోనే బాగా డిటోరేట్ అయిపోయారు. యాక్చువల్లీ 6 అవర్స్లో డిటోరేట్ అయిన తర్వాత వెంటిలేట్ చేసాము. వెంటిలేట్ చేసిన తర్వాత రిఫ్లెక్సెస్ అవన్నీ చూస్తే ఏం రెస్పాన్స్ లేదు. సో బ్రెయిన్ డెడ్ అని, ఆల్మోస్ట్ బ్రెయిన్ డెడ్ అయిందని వాళ్ళ పేషెంట్ అటెండర్స్కి చెప్పాము. అటెండర్స్ చెప్పి ఆర్గన్ డొనేషన్ వాళ్ళు ఇమీడియట్గా ఆర్గన్ డొనేట్ చేయడానికి రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే యంగ్ పేషెంట్ కాబట్టి ఆర్గన్స్ అన్నీ చాలా వైబుల్గా ఉంటాయి. మనం ఎవరికైనా డొనేట్ చేసినా కానీ చాలా యూజ్ ఉంటుంది అనమాట. యంగ్ పేషెంట్ కాబట్టి ఈవెన్ హార్ట్ కానీ లివర్ కానీ అండ్ ఆల్సో కిడ్నీస్, బోత్ ద కిడ్నీస్ అండ్ ఆల్సో ఐస్, ఇవన్నీ మనం డొనేట్ చేయడానికి వీలుంటుంది. ఇవన్నీ చాలా వైబుల్గా ఉంటాయి యంగ్ పేషెంట్ కాబట్టి. ఫ్యామిలీ మెంబర్స్ బాగా సపోర్ట్ చేశారండి. వాళ్ళు చెప్పిన తర్వాత ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఆర్గన్ డొనేట్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. యాక్చువల్గా ఒకటి యశోద హాస్పిటల్కి అండి, ఐస్ వచ్చి వాసన్ ఐ కేర్, అండ్ ఆల్సో ఒక కిడ్నీ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి, ఇంకో కిడ్నీ ఆయుష్ హాస్పిటల్కి యాక్చువల్లీ, ఇంకోటి అపోలో హాస్పిటల్కి హార్ట్, నెక్స్ట్ యశోద హాస్పిటల్కి లివర్. యశోద హాస్పిటల్కి లివర్ వెళ్తుందండి యాక్చువల్లీ. ఎందుకంటే వచ్చినప్పుడే చాలా బ్యాడ్ షేప్లో వచ్చారు. తనకి బ్రెయిన్లో ఒక ప్రాంతానికి రక్త ప్రసారం అంతా సరిగ్గా వెళ్ళలేదన్నమాట. కొంతమందికి ఇలా ఆల్ ఆఫ్ ఎ సడన్ జరగవచ్చు, దాన్ని స్ట్రోక్ అంటారు. అలాగే ఇలా యంగ్ అడల్ట్స్లో కూడా అట్లా స్ట్రోక్ అది రావచ్చు. సో అది పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఈ అవయవ దానానికి వాళ్ళు అగ్రీ అయ్యారు. తర్వాత జీవన్ దాన్ వాళ్ళని కాంటాక్ట్ చేయటము, దాంతో ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేయటము జరిగింది. తను యాక్చువల్లీ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నారు జగ్గయ్యపేట మండప ఇంజనీరింగ్ కాలేజ్లో. సో ఈ విధంగా జరగటం అనేది చాలా చాలా అన్ఫార్చునేట్. ఇంత ఎంగేజ్లో ఇలా జరగటం అనేది పేరెంట్స్ కూడా ఎంత బాధలో ఉన్నా సరే దానిలో ఇలా ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి వాళ్ళకి యాక్సెప్ట్ చేసినందుకు వాళ్ళని అభినందిస్తున్నాము. సో ఈ ఆర్గాన్స్ అన్ని ఎందుకంటే ఇంత యంగ్ కాబట్టి తనకి బ్రెయిన్ ఒకటే ఎఫెక్ట్ అయింది, మిగతా ఆర్గాన్స్ అన్ని బాగున్నాయి కాబట్టి పీపుల్కి అంటే ఆర్గాన్స్ నీడి ఉన్న వాళ్ళకి మనం పంపిస్తున్నాం అనమాట త్రూ జీవన్ దాన్. అదంతా స్పెషల్ ఫ్లైట్లో, చార్టెడ్ ఫ్లైట్లో ఇప్పుడు వెళ్తున్నాయి. సర్జరీ ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇంకొక 10 to 15 minutesలో స్టార్ట్ అవుతారు. దానిలో హార్ట్ వచ్చేసరికి అపోలో హాస్పిటల్కి వెళ్తుంది హైదరాబాద్, అండ్ లివర్ వచ్చేసరికి యశోద హాస్పిటల్కి, కిడ్నీస్ ఒక కిడ్నీ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి, ఒక కిడ్నీ ఆయుష్ హాస్పిటల్కి వెళ్తుంది, ఐస్ వచ్చేసరికి వాసన్ ఐ కేర్కి వెళ్తుంది. సో ఈ విధంగా ఆర్గాన్స్ ఇలా డొనేట్ చేసినందుకు, ఇంత బాధలో ఉండి కూడా తల్లిదండ్రులు దీనికి యాక్సెప్ట్ చేసినందుకు వాళ్ళని మరోసారి అభినందిస్తున్నాను. మన ఆవేదన చేసినటువంటి వ్యక్తి యొక్క హార్ట్ని తీసుకొని మనం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. దీని మీద మన సిపి గారి ఆదేశాల మేరకి మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మా డీసీపీ ట్రాఫిక్ గారు ఉత్తర్వుల ప్రకారం ఈరోజు దీన్ని గ్రీన్ ఛానల్ తీసుకొని వెళ్తున్నాము. ఎటు పరిస్థితుల్లో కూడా దాన్ని ఇన్ టైంలో కూడా తీసుకెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు కూడా మనం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి ఈ విషయంలో. ఈ జీవన్ దాన్ ప్రోగ్రాంలో జరుగుతుంది. ఈ జీవన్ దాన్ ప్రోగ్రాంలో ఏంటంటే ఈ వెయిటింగ్ లిస్ట్ ప్రకారం ఎవరు వెయిటింగ్ లిస్ట్లో ముందుంటే వాళ్ళకి ఆ ఆర్గన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈరోజు కిడ్నీలు కానీ కళ్ళు కానీ దాదాపు అన్ని ఆర్గన్స్ ఇవ్వటం జరుగుతుంది.
దీనికి నిజంగా కూడా వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ బ్రదర్స్ని అందరినీ ఎంతో అప్రిషియేట్ చేయాలి.